తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామ పంచాయతీలోని అభివృద్ధి పనులు నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గల్లా శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత 5 ఏళ్లలో జరిగిన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పనులపై తనిఖీలు నిర్వహించారు. ఈ విచారణలోని పంచాయతీరాజ్ శాఖ జేడీకేవి సాంబశివరెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయకుమారి మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. పనుల నాణ్యత, విధుల వినియోగంపై పూర్తిస్థాయి విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో 2021-22 నుంచి 2025-26 అంటే గత సర్పంచ్ గారి పదవీ కాలం టైంలో ఇక్కడ పంచాయతీ నిధుల ద్వారా కొన్ని మేజర్గా ఉంది. అదేవిధంగా ప్రాథమిక నివేదికలో కూడా ఆ ఫైండింగ్స్ రావటం జరిగింది. కాబట్టి స్టేట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ టీం, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ టీమ్స్ని పంపించి కొంచెం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చి ఒకసారి ఆ గ్రామ పంచాయతీని విజిట్ చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంచెం జెన్యూన్ అండ్ ఎఫిషియన్స్గా ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన పనుల యొక్క వివరాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఒక వారం టైం ఇచ్చాను. వచ్చే గురువారం కల్లా ప్రతి పనిని కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయకున్నాను. సో గురువారం తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఆ రిపోర్ట్స్లో ఏవైతే నిబంధనలకు వ్యతిరేకంగా, నిబంధనలకి అనుగుణంగా లేవో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒక రిపోర్ట్ని, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని తయారు చేసి మన ప్రభుత్వం వారికి సమర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వారు తెలంగాణలోని జూన్ 25 నుంచి